కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్ లో కనపడకుండా పోతాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మేము ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు, ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వాళ్ళు అంటున్నారని కాదు గాని నిజంగానే సీనియర్స్ అంతా టాలీవుడ్ పై మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పుష్ప 2 తరువాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో రానున్నారు. వీటితో పాటు విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సమంత సైతం చాలా రోజుల తరువాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం మొన్న మే 9న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శామ్. కథల కోసం చూస్తున్నట్లు చెప్పారు. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. నయనతార రేస్లో లేనట్లే కనిపిస్తారు గాని ఈమె వస్తే మిగిలిన హీరోయిన్స్ అంతా సైడ్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే చెప్తోంది నయన్ రేంజ్ ఏంటనేది. 2 ఏళ్లకో సినిమా చేసిన నయనతార క్రేజ్ అలా ఉంటుంది మరి. త్రిష కూడా తెలుగులో బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. దీంతో పాటు మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇక మృణాల్ ఠాకూర్ కాస్త గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ సినిమా ఫైనల్ చేశారు. వీళ్లతో పాటు అనుష్క ఘాటీతో కంబ్యాక్ ఇవ్వనున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ అంతా సాలిడ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు.